అధ్యక్ష, ఈ ప్రశ్న మీద అధ్యక్ష నిజంగా మంత్రి గారు చెప్పిన సమాధానాలు వింటే నిజంగా ఇంత దారుణమైన అబద్ధాలు చెప్పే ప్రభుత్వం బహుశా దేశంలో ఎక్కడా ఉండదు అధ్యక్ష. ఎన్నికల వేళ రైతులతో ఓట్లు ఇచ్చుకునే దానికోసం ఆ రోజు మీరు ఏం చెప్పారండి? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తామని అన్నారు. ఆ రోజు ఎన్నికలప్పుడు ఏ టీవీ చూసినా ఇవే అడ్వర్టైజ్మెంట్లు, ఏ గోడల మీద రాతలు చూసినా ఇవే. చివరికి గ్రామాలలో ఫ్లెక్సీలు పెట్టి ఫ్లెక్సీలకు లైట్లు కూడా పెట్టేవాళ్ళు, మళ్ళా కనపడదేమో ప్రజలకేమన్నా అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు ఏ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన మాటలు ఇవే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,000 అధ్యక్ష, ఈ ప్రశ్న మీద స్టేజింగ్ వాకౌట్ అధ్యక్ష. అందుకనే దయచేసి కాస్త మాట్లాడడానికి సమయం ఇవ్వండి అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రంలో రైతు రుణాలు 87,612 కోట్ల రూపాయల రైతు రుణాలున్నాయి. నేను ఇదే అంశము ప్రతి మీటింగ్లోనూ చెప్పా. 87,612 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న రుణాలు, ఈ రుణాలన్నీ ఆయన పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి అంటా ఉన్నాడు అని చెప్పి ఆ రోజు చెప్పా. ఆ రోజు మీరంతా కూడా ఎన్నికల్లో ప్రజల్ని ఇదే మాదిరిగా నమ్మించారు. 87,612 కోట్ల రూపాయలు రుణాలు మీరు కట్టద్దు అని అంటే రైతులు రుణాలు కట్టడం ఆపేశారు. రైతులు రుణాలు కట్టడం ఆపేసినందువల్ల ఆ రైతులకు అంతవరకు లక్షలోపు ఉన్న రుణాలకు వడ్డీ లేకుండా వాళ్లకు వచ్చేది. అటువంటిది లక్ష నుంచి 3 లక్షల దాకా ఉన్న పరిస్థితిలో ఉన్న వాళ్లకు పావులా వడ్డీనే కట్టవలసిన పరిస్థితి వచ్చేది. కానీ చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని చెప్పిన దానికి రైతులకు ఇవాళ అపరాధ వడ్డీ కింద 14% నుంచి 18% ఇవాళ బ్యాంకులు రైతుల దగ్గర నుంచి వడ్డీలు వసూలు చేస్తా ఉన్నారు. అధ్యక్ష, 87,612 కోట్ల మీద ఈ 2 సంవత్సరాలలో రైతులకు వడ్డీలు మాత్రమే పడింది 24,000 కోట్ల రూపాయలు రైతులు వడ్డీలే కట్టారు అధ్యక్ష. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు కలిపి ఇచ్చింది ముష్టేసినట్టు 7,300 కోట్లు 7,400 కోట్లు అని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు. నిజంగా వడ్డీలలో 3వ వంతుకు కూడా సరిపోని పరిస్థితి అధ్యక్ష. ఇది చివరికి ఏ స్థాయిలో ఉందనంటే అధ్యక్ష, బాబుకే మాఫీ కాలేదు. చంద్రబాబు నాయుడు గారు సొంత బాబు అధ్యక్ష మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మోసపోయారు. రుణమాఫీ ఓ మాయ. అదే అనంతపురం జిల్లాలో అధ్యక్ష రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దాతలు అధ్యక్ష, బ్యాంకులు ఆక్షన్లు అధ్యక్ష, బంగారం వేలం వేస్తా ఉన్న ఆక్షన్లు రోజు పేపర్లలో వస్తాయి ప్రకటనలు. ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఏమిటంటే అధ్యక్ష, ప్రభుత్వం దృష్టికి వచ్చిందా, ప్రభుత్వానికి తెలుసా బంగారం ఆక్షన్ వేస్తా ఉన్నారంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా చెప్తా ఉందంటే, మీరు ఏ ప్రశ్న చెప్పారో ఆ ప్రశ్న చదువుతున్నాను, దానికి మీరు ఇచ్చిన రిప్లైకి మేము వాకౌట్ చేస్తున్నామని చెప్తున్నాం. ప్రశ్న చెప్పాలి కదా, ప్రశ్న ఏం ప్రశ్న మీకన్నా అర్థం కావాలి కదా చెప్పడానికి. బంగారంపై రుణాలు తీసుకున్న లబ్ధిదారులు మీకు కొంచెము ఎందుకు అనేది కొంచెం వినండి మా సభ్యులు అడిగిన ప్రశ్నకు మీ సభ్యులు చాలా ఎక్కువ మాట్లాడారు. మీరు కూడా చాలా డీటెయిల్స్ మాట్లాడారు, తప్పలేదు. అధికారహితంగా తెలియాలి కదా, తెలుసు, అందరికి తెలుసు. తెలియని వాళ్ళు